మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. జగిత్యాల పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రైవ్లో భాగంగా మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచంద్ర ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రైవ్లో భాగంగా మైనర్లు వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 50 వాహనాలను తరలించి వాహనాలు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పట్టణ సీఐ కరుణాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే నడపాలని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాలని, లేని ఏడలు చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని, పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ హెల్మెట్ ధరించాలని, నెంబర్ ప్లేట్ వాహనానికి తప్పనిసరి ఉండాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరాల పైన ఎవరన్నా లైసెన్స్ తీసుకున్నారా? లైసెన్స్ లేకుండా నడపకూడదు కదా. ఎవరన్నా మైనర్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే మీ మీద కేసు అవుతుంది. ఏమైనా యాక్సిడెంట్ అయితే మీ బండి, మీరు నడిపే బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ మీద కేసు అవుతుంది. తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది. మరి బండి నడపకూడదు కదా. అట్లా ఇక్కడ మీరందరూ ఏం చేస్తారు? అందరూ కూడా కాలేజీలకు బైక్ పట్టుకొని పోయి రోడ్డు పైన ఇబ్బంది అవుతుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి అందరికి తెలియదు కాబట్టి ఈసారి ఫస్ట్ టైం వార్నింగ్గా పంపిస్తున్నాం. అందుకే మీ అమ్మ నాన్నలు అందరూ రిపీట్ చేసాం. ఇంకొకసారి రిపీట్ అయినట్టుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కేసు లేదు. కేసు అయితే ఏమవుతుంది? భవిష్యత్తు నాశనం అవుతుంది కదా, ఇబ్బంది కదా. ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా? ఏ ఉద్యోగం కూడా రాదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ కావాలన్నా కూడా పోలీస్ ఎదురు కేసులు అయినాయి అనుకో, అవసరంగా జీతం కాల్ చేసుకోకూడదు. నెక్స్ట్ టైం ఎవరు కూడా మైనర్లు బండి నడపకూడదు. మీరు కూడా మీ పిల్లలకు ఎవరన్నా జరుగుతాం. ఈరోజు మా జగిత్యాల ఎస్పీ గారు శ్రీ ఐపీఎస్ అశోక్ కుమార్ గారి సూచనల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో మరియు మా ట్రాఫిక్ ఎస్ఐ గారితో కలిపి మేము ఎవరైతే మైనర్లు బైకులు నడుపుతున్నారో వాళ్ళ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా ఒక 50 వెహికల్ పట్టుకోవడం జరిగింది. వారిని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో గల ప్రజలందరూ దీనిని గమనించాలి. ఎవరైతే మైనర్ పిల్లల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు వాహనాలు ఇవ్వకండి. లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడపడం నేరం. ఎవరైనా సరే మేజర్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలి. ఇక ముందు ఎవరైనా ఈ విధంగా నడిపినట్లయితే మన వాహనం నడిపిన వ్యక్తితో పాటు వాళ్ళ తల్లిదండ్రులపై పిలిచి వాళ్ళకు కూడా కేసులు నమోదు చేయబడతాయి. ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వేరే ఒక వారికి వెహికల్ ఇవ్వద్దు. అలా రైడ్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను.